మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ. సో మూవీని అయితే చూసేసాను. చూసిన తర్వాత చాలా వదిలేంది, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందుకనే వీడియో తీయడానికి అవ్వలేదు. అండ్ ఇక్కడ నుంచి వీడియోస్ తీస్తాను, ఖాళీ అనమాట మనం ఇప్పుడు, ఓకేనా. అండ్ మూవీ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే, మూవీ స్టోరీ ఏం లేదు, చిన్నదే. ఒక గోవాకి వెళ్తారు, గోవాలో ఒక క్రైమ్లో ఇరుక్కుంటారు, దాని నుంచి బయటికి ఎలా పడ్డారని స్టోరీ. అండ్ చూసిన తర్వాత నాది రియాక్షన్ ఇంతే, ఏంటంటే ఇంత కామెడీ ఎందుకు రా, చాలా కామెడీ ఉంది గైస్, చెప్తున్నాను కదా, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కొంతమంది చెప్తున్నారు నాకు ఏం నచ్చలేదు, బాగాలేదు అని చెప్తున్నారు. నేను నార్మల్గా చెప్తున్నాను చూడండి. నార్మల్గా ప్రొడ్యూసర్ నాగవంశి గారు చెప్పినట్టు వెళ్ళి జీరో ఎక్స్పెక్టేషన్స్తో అండ్ లాజిక్ ఎతకకుండా ఆ కామెడీని చూస్తే చాలు, అంతే మీకు నచ్చుతుంది. అండ్ ఇంకంతే చెప్పాల్సిందే, అంటే వీడియో ఉంది ఇంకానా. అండ్ రాబిన్ హుడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. రాబిన్ హుడ్ అయితే ఇప్పుడే చెప్పకూడదండి, ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ పర్లేదు, స్పీడ్గానే అయిపోద్ది, ఫస్ట్ హాఫ్ బేగానే అయిపోద్ది, అంత ల్యాగ్ ఏమనిపించింది. ఫస్ట్ హాఫ్లో చిన్న చిన్న ల్యాగ్ సీన్స్ ఉంటాయి, అవి అంత పట్టించుకోకర్లేదు. ఆ ల్యాగ్ సీన్స్ని కూడా కొంచెం కామెడీ వేలోనే తీసుకెళ్ళి పర్లేదు, బాగానే అది కూడా ఎంటర్టైన్ చేశారు. మరి అంత కాదులేండి ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, సెకండ్ హాఫ్ మాత్రం ఒక రేంజ్ ఉంటుంది అనమాట. అదేంటంటే ఫుల్ కామెడీ. ఇంకా ఫస్ట్ హాఫ్లోనే కూడా కామెడీ ఉంటుంది. లడ్డు పెళ్ళి అప్పుడు ఉంటుంది, లడ్డు పెళ్ళి వస్తేప్పుడు నుంచి ఉంటుంది. దాని తర్వాత చెప్పకూడదులేండి, మీరు చూడండి ఫస్ట్ అయితే, ఓకేనా. అండ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, సెకండ్ హాఫ్ పర్లేదు, బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా కామెడీ కూడా ఎక్కువగానే ఉంటుంది అందులో కూడా. అండ్ పార్ట్ 1 చూస్తేనే దీనికి ఇప్పుడు మనకు అర్థమవుద్దా అంటే, మీరు పార్ట్ 1 చూడకుండా పార్ట్ 1 గురించి తెలుసుకుంటే చాలు. అంటే నేను చెప్పేది ఏంటంటే, పార్ట్ 1 మీరు చూడకుండా వెళ్ళిపోయారు సినిమాకి, తెలుసు కానీ మీకు పార్ట్ 1 ఉందని తెలుసు అండ్ చూడకుండా వెళ్ళిపోయారు. సినిమా స్టార్టింగ్లోనే టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు పార్ట్ 1 అక్కడక్కడ కొన్ని రీక్యాప్ వేస్తారు, రీక్యాప్ సీన్స్ అంటారు కదా, రీక్యాప్ సీన్స్ వేస్తారు, అలాగే రీక్యాప్ వేస్తారు మీకు. దాంతో ఇంకా మీకు అర్థమైపోద్ది, ఓకే ఎంతైనా జరిగింది, ఇంకేం లేదా అని, అంతే. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ పర్లేదు. అండ్ ఇది రాబిన్ హుడ్కి పోటీ వెళ్తుందా అంటే, రాబిన్ హుడ్కి అంత లేదు, చెప్తున్నాను కదా. రాబిన్ హుడ్ వేస్ట్, మాట్లాడుకుందాం ఎందుకు వేస్ట్, ఎందుకు నేను అలా అన్నాను అనేసి కూడా మాట్లాడుకుందాం, ఇంకా వీడియో ఉంది, ఓకేనా. ఇందులో కాదు, రాబిన్ హుడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. చాలా వేస్ట్ మూవీ, చెప్తున్నాను కదా, ఓకేనా. అండ్ ఇది 3కి వెళ్ళేంత ఉన్నదా, పార్ట్ 3కి వెళ్ళేంత ఉన్నదా అంటే వెళ్ళదు, కానీ ఏదో ఒక స్టోరీ మళ్ళీ పెట్టి ఇరికిచ్చేస్తారు. అండ్ చెప్తున్నాను చూడండి, బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఏదో కడుతున్నారు, ఓకేనా. అండ్ పార్ట్ 3కి వెళ్ళేంత ఉందంటే వెళ్ళేంత ఏం లేదు, కాకపోతే ఏం చేస్తారంటే ఏదో ఒకటి పెట్టి ఇరికిచ్చేసి కొత్త స్టోరీ తెచ్చేసి ఇరికిచ్చేస్తారు. ఈసారి ఏం చేస్తారు అనేది మీరు చూస్తారు. నాకైతే ఏంటంటే పార్ట్ 3కి వెళ్ళేంత స్టోరీ లేదు, పార్ట్ 2తోనే అయిపోయింది. అసలు పార్ట్ 2తోనే అయిపోయింది మొత్తం, ఇంకేం లేదు పార్ట్ 2లో కూడా. అసలు పార్ట్ 1నే వదిలేయాల్సింది అలాగా, కానీ పార్ట్ 2 తీశారు, ఎందుకు తీశారో అర్థం కాదు, కానీ బాగానే ఉంటుంది. పోన్లేండి, పార్ట్ 2 తీసి ఫ్లాప్ కొడతారేమో అనుకుంటే పర్లేదు, బాగానే ఉంది మూవీ, అది అందులో ఏం కాంప్రమైజ్ ఏం లేదు, ఓకేనా. అండ్ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడే అందరూ ఈసారి వీళ్ళు జాబ్స్ చేస్తున్నప్పుడు ఏమైంది అది ఇది అని అంటారు, కాకపోతే ఇది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అనమాట. అంటే ముందు చెప్తున్నాను, ఏదేదో అనేస్తున్నాను కదా అనేసి మీరు వెళ్ళి సినిమా చూసి నచ్చనేను వచ్చి ఏడు బ్రో నువ్వు ఏదేదో చెప్పావు, ఎంత హైప్ ఇచ్చేసావు అని అడగండి. కొంతమందికి నచ్చుతుంది, లేదంటే లేదు. అండ్ ఇది రొటీన్ స్టోరీ, నేను ఫ్రెష్ స్టోరీ అనట్లేదు, ఇది రొటీన్ స్టోరీయే, కాకపోతే దాన్ని తీసుకెళ్ళిన విధానం బాగుంది. కొంతమంది అంటున్నారు, నేను చూసిన వాళ్ళందరూ అంటున్నారు సినిమా అంతగా బాగాలేదని. ఫర్ ఎగ్జాంపుల్ దైవ్యూ, చెక్, అలాగా వీళ్ళందరూ బాగాలేదని చెప్పారు. మూవీ నాకైతే నచ్చింది. మీరు 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 చూడండి, రివ్యూస్ కాదు, ఫస్ట్ మీరు చూసి మీకు నచ్చిందో లేదు కింద కామెంట్ చేయండి చాలు. ముందు బాగానే ఉంది బ్రో అనే కామెంట్ పెట్టండి చాలు. ఇప్పుడు నచ్చలేను నచ్చలేదు అంటారు, అది వదిలేని విషయం. పార్ట్ 3 కూడా వెళ్తారు వీళ్ళు, కానీ కొంచెం టైం పడుతుంది. టిల్లు క్యూబ్ ఉంది చూసారా, అది నెక్స్ట్ ఇయర్ రాబోతుందంట, మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా టిల్లు క్యూబ్ రిలీజ్ అయిన తర్వాత వస్తుంది, ఎందుకంటే టిల్లు స్క్వేర్ అని దిగింది, దాని టైటిల్ దీనికి పెట్టారు మ్యాడ్ స్క్వేర్ అని. ఇప్పుడు టిల్లు క్యూబ్ కూడా రిలీజ్ అయిన తర్వాత ఇది దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే మ్యాడ్ క్యూబ్ కింద కానీ అలా నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరేం చెప్పలేదు, టైటిల్ కూడా మార్చచ్చు, ఓకేనా. అండ్ ఇది 5 డేస్లోనే 74 crores కొట్టింది రండి, ఇంకా పాయింట్ ఏం లేదు, ఓకేనా. మరి నాకు అనిపించింది ఏంటంటే, నేను రేటింగ్ ఎంత ఇస్తున్నానంటే
చెప్తున్నాను, ఇది కామెడీ మూవీ మాత్రమే, లాజిక్లు ఎతకండి, మ్యాజిక్ మాత్రమే చూడండి. అందుకే నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 4 వద్దులేండి, 3.9/5. అంతే, ఒక పాయింట్ కదా బ్రో తగ్గించామంటే అది మీరు యాడ్ చేసుకుంటూ పోనీ 4/5 ఇప్పుడు అనుకోండి, 4/5 అంతే. ఇంకేం లేదు. రాబిన్హుడ్ రివ్యూతో కూడా కలుద్దాం. ఇంకా అంతే మరి. వీడియో పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి అందరివినా, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఓకేనా, మరి ఇంతే గైస్, బై బై గైస్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బై బాయ్.